శ్రీకృష్ణుడు స్వయంగా భూమిలోకి కురింగిన రథాన్ని తన భుజాలతో పైకెత్తాడు. ఆ సమయంలో కర్ణుడు అడ్డంగా చూస్తూ 10 బాణాలను వేగంగా ప్రయోగించి అర్జునుడిని గాయపరిచాడు. అర్జునుడు వరాహ కరణాలు అనబడే పదునైన 12 బాణాలను ప్రయోగించి కర్ణుడిని గాయపరిచాడు. మళ్ళీ విషసర్పం వంటి వేగవంతమైన మరొక బాణాన్ని కర్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ గొప్ప బాణం కర్ణుడి విచిత్ర కవచాన్ని ఛేదించింది. ప్రాణాలు తోడేస్తున్నట్లుగా కర్ణుడి రక్తాన్ని త్రాగి రక్తంతో తడిసి వేగంగా నేలలోకి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బతో కర్ణుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే ఒక్క గొప్ప బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించాడు. ఇంతలో అర్జునుడు వేగంగా బాణాలు ప్రయోగించి గొప్ప మడులు వజ్రాలతో అలంకరించబడిన ఆ కర్ణుడి కిరీటాన్ని విలువైన కుండలాలను కొట్టి నేలకూల్చాడు. ఆ కర్ణుడు ధరించిన కవచం ఎంతో విలువైనది. గొప్ప శిల్పులు ఎంతకాలంలోనూ శ్రమించి దానిని తయారు చేశారు. ప్రకాశవంతమైన ఆ కవచాన్ని అర్జునుడు క్షణకాలంలో తన బాణాలతో ముక్కలు చేశాడు. కర్ణుడిని కవచహీనుడిని చేశాడు. తర్వాత అర్జునుడు మళ్ళీ పదునైన 4 బాణాలను ప్రయోగించి తీవ్రంగా దెబ్బతీశాడు. ఆ బాణాల దెబ్బలు తిని కర్ణుడు ఇంద్రధనస్సు వంటి తన ధనస్సును విడిచిపెట్టేశాడు. అమ్ముల పొదని విడిచిపెట్టాడు. అతడు పిడికిలి పట్టు సడిలిపోయింది. రథం మీదనే తొట్రుపడుతూ కర్ణుడు మూర్ఛపోయాడు. అలా అర్జునుడు సంకట స్థితిలో పడిన కర్ణుడిని వెంటనే చంపాలని అనుకోలేదు, విడిచిపెట్టాడు. ధర్మం. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి మళ్ళీ నీకు వచ్చిందా మోహం? ఎందుకు ఇలా శత్రువును విడిచిపెడుతున్నావు? నువ్వు ఏమరపాటుగా ఉన్నావా? నైవాహితానాం సతతం విపశ్చిత, నైవాహితానాం సతతం విపశ్చిత, క్షణం ప్రతిక్షంత్యపి దుర్బలీయసాం, క్షణం ప్రతిక్షంత్యపి దుర్బలీయసాం, విశేషతోరిన్ వ్యసనేషు పండితక, విశేషతోరిన్ వ్యసనేషు పండితక, నిఖత్య ధర్మంచ యశస్య విందతే, నిఖత్య ధర్మంచ యశస్య విందతే. బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా బలహీనులైన శత్రువులను తీర్ఘ చంపాలని ఎదురు చూస్తూ కూర్చోరు. నేను నిదానంగా చంపాలనుకున్నావా? శత్రువుల విషయంలో సోమరితనం పనికిరాదు. ఈరోజు బలహీనుడైన వాడు రేపు బలవంతుడైపోతాడు కనుక వధించాలి, తెలుసుకో. శత్రువు ప్రత్యేకించి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బుద్ధిమంతుడు అతన్ని వధించి కీర్తిని, ధర్మాన్ని పొందుతాడు. కనుక అద్వితీయ వీరుడు శత్రువైన ఈ కర్ణుడిని వెంటనే వధించు, తొందరపడు. కర్ణుడు శక్తిని పుంజుకొని మళ్ళీ నీపైకి దాడి చేయకముందే నువ్వు ఈ కర్ణుడిని వధించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆ మాటలు విని అలాగే అన్నాడు. కృష్ణుడి ఆజ్ఞని పాటించాడు. గొప్ప బాణాలు ప్రయోగించాడు. పూర్వం ఇంద్రుడు బలిచక్రవర్తిని గాయపరిచినట్లుగా కర్ణుడిని గాయపరిచాడు. అర్జునుడు వత్సదంతాలనే బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు గుర్రాలు, రథాలతో సహా కర్ణుడిపైకి తీవ్రంగా దాడి చేసి బాణాలతో కప్పేశాడు. కర్ణుడు విశాలమైన వక్షస్థలం గలవాడు. అతడి శరీరమంతా అర్జునుడి బాణాలు గుచ్చుకొని పోయాయి. ఇంతలో కర్ణుడు తేరుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. కోపించిన సర్పాల వంటి బాణాలను సంధించాడు. మళ్ళీ అట్లనే గుచ్చుకున్నటువంటి బాణాలతోనే అర్జునుడప్పుడు భీకరంగా శబ్దం చేసే దారుణమైన బాణాలను కర్ణుడిపై ప్రయోగించాలని భావించాడు. కాలో హ్యద్రస్యో నృప విప్రకోపాత్, కాలో హ్యద్రస్యో నృప విప్రకోపాత్, నిదర్శయన్ కర్ణవధం బ్రువాణః, నిదర్శయన్ కర్ణవధం బ్రువాణః, భూమిస్తు చక్రం గ్రసతీత్యవోచత్, కర్ణస్య తస్మిన్ వధకాల ఆగతే, కర్ణస్య తస్మిన్ వధకాల ఆగతే. ఆ సమయంలో కాలుడు అదృశ్యంగా బ్రాహ్మణుని కోపం వల్ల కలిగినటువంటి కర్ణుడి వధను సూచించాడు. కర్ణుడి మృత్యుకాలం సమీపించిందని తెలుపుతూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇప్పుడు భూమి నీ రథచక్రాన్ని మింగేస్తుంది, కృంగదీస్తుంది అని సూచించాడు. తదస్తదస్త్రం మనసః ప్రణష్టం, తదస్తదస్త్రం మనసః ప్రణష్టం, యద్ భార్గవోస్మై ప్రదదౌ మహాత్మా
చక్రం చ వామం గ్రసతే భూమిరస్య, చక్రం చ వామం గ్రసతే భూమిరస్య, ప్రాప్తే తస్మిన్ వధ కాలే నృవీర, ప్రాప్తే తస్మిన్ వధ కాలే నృవీర. ఓ మహారాజా, కాలుడు అన్నట్లుగానే అప్పుడు మహాత్ముడైన పరశురాముడు ఇచ్చినటువంటి అస్త్రం కర్ణుడికి గుర్తు రాలేదు. అది అతడి మనస్సు నుండి తొలగిపోయింది. చూస్తున్నాడు, ఆ మంత్రమే రాలేదు. ఇంతలో అతడి రథానికి ఉన్నటి ఎడమ చక్రం టక్కున భూమిలోకి కూలికిపోయింది. అది శాపం కదా, పటక్కని కూలిపోయింది. ఇక కర్ణుడి సంహారానికి సమయం ఆసన్నమైంది. ఆనాడు కర్ణుడికి విప్రుడు పెట్టిన శాపం వల్లనే ఈనాడు రథచక్రం పెద్ద ధ్వని చేస్తూ భూమిలోకి కూలిపోయింది. దానికి కర్ణుడెంతో కలత చెందాడు, బాధపడ్డాడు. ఆ సమయంలోనే సరిగ్గా పరశురాముడిచ్చిన అస్త్రం కూడా కర్ణుడికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందే ఘోరమైన నాగాస్త్రాన్ని అర్జునుడు ముక్కలు చేసేశాడు. ఇలా ఒకేసారి పడిన సంకటాలను కర్ణుడు సహించలేకపోయాడు. పెద్దగా దుఃఖిస్తూ 2 చేతులను విసురుతూ ధర్మాన్ని నిందించటం మొదలుపెట్టాడు. ఇంతగా తిట్టేశాడండి. ధర్మ ప్రధానం కిలపాతి ధర్మక, ధర్మ ప్రధానం కిలపాతి ధర్మక, ఇత్యబ్రువన్ ధర్మ విదక సదైవ, ఇత్యబ్రువన్ ధర్మ విదక సదైవ, వయంచ ధర్మే ప్రయతామ నిత్యం, వయంచ ధర్మే ప్రయతాం నిత్యం, చర్తుం యథా శక్తి యథా శృతంచ, చర్తుం యథా శక్తి యథా శృతంచ, సచాపి నిఘ్నాతి నపాతి భక్తాన్, సచాపి నిఘ్నాతి నపాతి భక్తాన్, మన్యేన నిత్యం పరిపాతి ధర్మక, మన్యేన నిత్యం పరిపాతి ధర్మక. ధర్మవేత్తలు ఎప్పుడు ధర్మపరాయణులను ధర్మం కాపాడుతుందని చెబుతూ ఉంటారు కదా. అలాగే మేము ఎప్పుడు మా శక్తిని జ్ఞానాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఆ ధర్మమే మమ్మల్ని చంపుతోంది. అది భక్తులను రక్షించటం లేదు, మమ్మల్ని రక్షించటం లేదు. కనుక ధర్మం ఎప్పుడు రక్షించడం లేదు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. కర్ణుడు అలా ధర్మనింద చేస్తూ ఉండగానే అర్జునుడి బాణాలు కర్ణుడి బలంగా కొట్టాయి. దానితో కర్ణుడు చలించిపోయాడు. అంతలో గుర్రాలు సారథి క్రింద పడ్డారు. అర్జునుడు బాణాలు తీవ్రంగా తగలటంతో కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పునర్ధర్మమసౌ జగర్హ, మళ్ళీ మాటికి ధర్మాన్ని నిందించాడు. తర్వాత కర్ణుడు 3 భీకరమైన బాణాలు ప్రయోగించి కృష్ణుడి చేతిని 7 బాణాలను ప్రయోగించింది అర్జునుడిని గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానంగా ఉన్నవి, ఘోరంగా ఉన్నవి, అగ్నితో సమానంగా ఉన్నవి అయిన 17 బాణాలను కర్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ బాణాలు అతివైన ఏగంతో దూచుకొని వచ్చి కర్ణుడిని చీల్చి నేల మీద పడ్డాయి. ఆ బాణాల దెబ్బలకు కర్ణుడు కంపించిపోయాడు. ఉన్న శక్తితో అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాను శక్తిని కూడగొట్టుకొని నిలబడి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని అనుకున్నాడు. దానిని అర్జునుడు గమనించి వెంటనే ఇంద్రాస్త్రాన్ని మంత్రించాడు. గాంధీవాన్ని అల్లెత్రాటిని బాణాలను మంత్రించి బాణవర్షాన్ని కురిపించాడు. ఆ బాణాలు అర్జునుడి రథం నుండి దూసుకొని పోయి కర్ణుడి రథానికి దగ్గరలో పడ్డాయి. అప్పుడు కర్ణుడు తనకు దగ్గరలో పడ్డ ఆ బాణాలను ముక్కలు చేశాడు. అలా అర్జునుడు ప్రయోగించిన అస్త్రం నాశనమైపోవటాన్ని ఆ కృష్ణుడు చూశాడు. ఏంటి ఇట్లయిపోయింది? వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఏంట్రా ఇట్లయిపోయింది? ఓ అర్జున, కర్ణుడు నీ బాణాలను ఖండిస్తున్నాడు, ఇక పరమాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అప్పుడు అర్జునుడు అతి రౌద్రమైన బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ప్రయోగించాడు. దానితో బాణాల వర్షాన్ని కురిపించి కర్ణుడిని కప్పేశాడు. అప్పుడు కర్ణుడు పదునైన బాణాలు ప్రయోగించి అర్జునుడి అల్లెత్రాటిని త్రెంపేశాడు. అర్జునుడు వెంటనే వేగంగా అల్లెత్రాటిని గాంధీవానికి కడుతున్నాడు. కర్ణుడు త్రెంచేస్తున్నాడు. అలా కర్ణుడు 10-11 సార్లు అల్లెత్రాటిని ఖండించేశాడు. జ్యాశతం శతసంధానః సకర్ణో నావబుధ్యతే. కానీ అర్జునుడు గాంధీవ ధనస్సుకు 100 అల్లెత్రాళ్ళు ఉన్నాయి అని కర్ణుడికి తెలీదు. పాపం అర్జునుడు వేగంగా మరొక అల్లెత్రాటిని బిగించాడు. మండిపడుతున్న పాముల వంటి బాణాలను కర్ణుడు పైకి ప్రయోగించాడు. కర్ణుడు మళ్ళీ అర్జునుడు అల్లెత్రాటిని ఖండించాడు.
వెంటనే అర్జునుడు మరో కాళ్ళతో అట్టను బిగించాడు. అట్లా వస్తున్నాయి వంతకవే. ఇలా ఈ పని కర్ణుడికి కూడా తెలియనంత వేగంగా జరిగిపోతున్నది. ఈ ఘటన రణభూమిలో ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆ సమయంలో కర్ణుడు తన పరాక్రమాన్ని బాగా ప్రదర్శిస్తూ అర్జునుడి అస్త్రాలను తన అస్త్రాలతో నివారించాడు. అతడికన్నా అధికంగా పోరాడాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడి బాణాలతో బాగా పీడించబడ్డాడు. అతన్ని చూసి కర్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, బాణాలను ప్రయోగించు, గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించు, వేగంగా ముందుకు పద అన్నాడు. అప్పుడు అర్జునుడు అగ్నిలాగా ఉన్నది, పాము విషంలాగా ఉన్నది, ఘోరమైనది, లోహమయమైనది అయినటువంటి ఒక భీకరాస్త్రాన్ని సంధించి కర్ణుడి పైకి ప్రయోగించబోయాడు. సరిగ్గా అప్పుడే కర్ణుడి రథచక్రం మరింతగా భూమిలోకి కూరుకొని పోయింది. కూరుకొని ఒకే చోట ఉండిపోతుంది, ఇంకా పోతుంది లోపలికి. అప్పుడు కర్ణుడు వేగంగా రథం మీద నుండి దూకి తన భుజాలతో ఆ చక్రాన్ని పైకెత్తాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అలా కర్ణుడు ప్రయత్నిస్తున్న సమయంలో సప్త ద్వీపాలు, పర్వతాలు, వనాలు, అడవులతో ఉన్నటువంటి భూమి 4 అంగుళాలు పైకి లేచిందట. అంతగా పైకి లేపాడు, కానీ చక్రం మాత్రం భూమిలోనే కురింగిపోయింది. శాపం గదా, పైకి రాలేదు. కర్ణుడు భూమిలోకి కూరుకొని పోయినటువంటి చక్రాన్ని చూసి కోపించాడు, కన్నీరు కార్చాడు. అర్జునుడిని చూసి రోషంతో ఆవేశంగా ఇలా అన్నాడు, ఓ అర్జున, ఒక్క ముహూర్త కాలం ఆగు, కూరుకొని పోయినటువంటి రథచక్రాన్ని భూమిలో నుంచి పైకి లేపేస్తాను. ఇప్పుడు దైవీకంగా నా ఈ కుడి చక్రం భూమిలోకి కూరుకొని పోయింది, దీన్ని చూడు, బాణాలు వెయ్యకు, ఈ సమయంలో మోసగాళ్ళు ప్రవర్తించినట్లుగా మోసంగా ప్రవర్తించకు. ఓ అర్జున, యుద్ధ కర్మంలో నువ్వు విశిష్టుడిగా మంచి పేరు పొందావు, ప్రఖ్యాతి గడించావు కనుక చెడ్డవారు ఆచరించే పద్ధతులు పాటించుకో, వారి మార్గంలో నడవకు. ఏంటి నువ్వు బుద్ధి చెప్పేది? నువ్వు ఇంకా విశిష్టంగా నడుచుకోవాలి, అది గుర్తుంచుకో, అంతవరకు బాణాలు ప్రయోగించకో అని కొట్టుకుంటున్నాడు. ప్రకీర్ణకేశే విముఖే ప్రకీర్ణకేశే విముఖే బ్రాహ్మణేత కృతాంజలౌ బ్రాహ్మణేత కృతాంజలౌ శరణాగతే న్యస్తశస్త్రే శరణాగతే న్యస్తశస్త్రే యాచమానే తతార్జున యాచమానే తతార్జున అబాణే పృష్టకవచే అబాణే పృష్టకవచే భ్రష్టభగ్నాయుధే తత న విముంచతి శస్త్రాణి న విముంచతి శస్త్రాణి శూరాగ సాధువ్రతే స్థితాగ శూరాగ సాధువ్రతే స్థితాగ. ఓ అర్జున, సజ్జన వ్రతాన్ని పాటించే శూరుడు, జుట్టు ఊడినవాడు, విముఖుడు, బ్రాహ్మణుడు, చేతులు జోడించినవాడు, చరణు కోరినవాడు, శస్త్రాలు విడిచిని పెట్టినవాడు, ప్రార్థిస్తున్నవాడు, బాణాలు లేనివాడు, కవచం లేనివాడు, ఆయుధాలు భగ్నమైనవాడు మొదలైన వీరిపై అస్త్రాలను ప్రయోగించరు తెలుసా. ఇప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కనుక నాపై బాణాలు ప్రయోగించకు 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 అర్జున. ఓ అర్జున, నువ్వు లోకంలో అందరికన్నా శూరుడువు, మంచి ప్రవర్తన కలవాడు, నీకు యుద్ధ ధర్మాలు తెలుసు, వేదాంతాన్ని చదువుకొని యజ్ఞం చేసి అవభృత స్నానం చేశావు. ఆహా, నువ్వు దివ్యాస్త్రవేత్తవు, యుద్ధంలో కార్తవీరుడితో సమానమైన వాడువు. ఓ మహాభుజ, ఇప్పుడు నేను నేలపై ఉన్నాను, నువ్వు రథంపై ఉన్నావు కనుక నేలలోకి కూరుకొని పోయిన ఈ చక్రాన్ని పైకెత్తే వరకు ఆగు. నాపై బాణాలు ప్రయోగిస్తున్నావు. ఓ అర్జున, ప్రయోగించకు. ఓ అర్జున, నాకు నువ్వంటే భయం లేదు తెలుసా. ఇది వేరే మధ్యలో, నువ్వు క్షత్రియ కుమారుడువు, మహావంశంలో పుట్టావు, అందుకనే మాట వింటావనే నీకు చెబుతున్నాను. ఒక్క ముహూర్త కాలం ఓపిక పెట్టు, నాపై బాణాలు ప్రయోగించుకన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధ భూమిలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకొని పోయింది. అప్పుడు కర్ణుడు ధర్మాన్ని నిందించాడు. తర్వాత వీరుడైన అర్జునుడికి ధర్మాలు చెప్పాడు. ధర్మం నిందించాడు, ధర్మం చెప్పుతున్నాడు. ఇవన్నీ కృష్ణుడు కూడా విన్నాడు. ఆహా, ధర్మం నిందించి ధర్మం చెబుతావా ఇంకొకరికి? తమబ్రవీదు వాసుదేవో రతస్తక తమబ్రవీదు వాసుదేవో రతస్తక రాధేయదిష్ట్యా స్మరసీక ధర్మం రాధేయదిష్ట్యా స్మరసీక ధర్మం
ప్రాయేణ నీచ వ్యసనేషు మగ్నాగ నిందంతి దైవం కుకృతం నతు స్వం. నిందంతి దైవం కుకృతం నతు స్వం. అప్పుడు రథంపై ఉన్నట్టు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, అద్భుతం అద్భుతం, నువ్వు ధర్మాన్ని తెలుసుకోవటం గొప్ప అదృష్టం. నువ్వు ధర్మం గురించి మాట్లాడటం అదృష్టం అదృష్టం. ఎందుకంటే సాధారణంగా కట్టాల్లో చిక్కుకున్న నీచులు దైవాన్ని నిందిస్తారు, కానీ తాము చేసిన చెడు పనులను మాత్రం నిందించరు. మరి నీ సంగతి ఏమిటి? నీవు పనులు చేసిందేమిటి? నువ్వు ప్రవర్తించిన తీరేమిటి? ఒక్కసారి నీ గురించి నువ్వు పరిశీలించుకో. కష్టాలు అనుభవించవలసిన పరిస్థితిలో నీకు ధర్మం గుర్తుకొచ్చిందే? ఇప్పుడు నీకు కష్టం వస్తుంది చూడు, సంకట పరిస్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ధర్మాన్ని నిందిస్తున్నావు, కానీ పూర్వం నువ్వు చేసిన చెడు పనులను మాత్రం గుర్తుకు తెచ్చుకోవటం లేదు కదా. వాటి గురించి మాట్లాడటం లేదు, వాటిని నిందించటం లేదు. ధర్మం గురించి తెలిసిన వారు, మాట్లాడేవారు ఇలాగే ప్రవర్తిస్తారా? ధర్మాత్ములైన వారు తాము చేసిన పాపం గురించి కూడా చెబుతారు కదా. మరి నువ్వు ధర్మాత్ముడవైతే చేసిన పాపం గురించి చెప్పవేమిటి? ఇదేమి ప్రవర్తన, ఇదేమి చిత్రము, విచిత్రం. నువ్వు చేసిన పాపాలను ఇప్పుడు నేను చెబుతున్నాను విను. ఏకవస్త్రమైన ద్రౌపదిని నువ్వు సభలోకి రప్పించావు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని దానిని సమర్థించారు. నువ్వు చేసిన పనిని అభినందించారు. ఓ కర్ణ, నువ్వే కదా చెప్పింది ద్రౌపదిని రప్పించమని. ఓ కర్ణ, ఇప్పుడు నీకు ధర్మం గుర్తు వచ్చినట్లుందా? ఆ సమయంలో నీకు ధర్మం గుర్తుకు రాలేదా? ధర్మరాజు సభకు పాచికలు ఆడటం చేత కాదు. ఆ ధర్మరాజును ద్యూత విద్య తెలిసిన శకుని ఓడించాడు. మరి ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకు వచ్చినట్లుగా అప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? ఆనాడు ధర్మం ఎక్కడికి పోయింది? కర్ణ, 13 సంవత్సరాల పాటు వనవాసం పూర్తి చేసిన తర్వాత కూడా పాండవులకు మీ రాజ్యం ఇవ్వలేదు. ఇప్పుడైనా నీకు ధర్మం గుర్తొచ్చిందా? క్వతే ధర్మస్తథాగత. ఆ రోజున నీ ధర్మం ఎక్కడికి పోయింది? నీ సహాయంతోనే ఆనాడు దుర్యోధనుడు భీముడిని విషసర్పాలతో కురిపించాడు. భీముడికి విషంతో కూడిన అన్నాన్ని పెట్టారే మీరు. ఆ ఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకో. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఓ రాధయ్య, వరణావతంలో లక్క ఇంట్లో నిద్రిస్తున్న పాండవులను తగులు పెట్టించావు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఋతుమతి అయిన ద్రౌపది దుశ్శాసనుడికి వశమైనప్పుడు నిండు సభలో నువ్వు గట్టిగా నవ్వావు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నిరపరాధి అయినటువంటి ద్రౌపది మర్యాద తెలియని కౌరవుల చేత బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఊరూరికే చూస్తూ ఉండిపోయావు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడేమైంది? అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఓ రాధేయ, నువ్వు నిండు సభలో ద్రౌపదితో ఇలా అన్నావు, ఓ ద్రౌపది, పాండవులు నశించారు, శాశ్వత నరకంలో పడ్డారు, ఇక నువ్వు మరో భర్తను కోరుకో అని అంటూ ద్రౌపదిని చూస్తూ కూర్చున్నావు. క్వతే ధర్మస్తథాగతగా. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? కర్ణ, ఆ సభలో రాజ్య లోపంతో ఆ సభలో శకుని ఆశ్రయించి నువ్వు పాండవులను కట్టాలు పాలు చేశావు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మమే ఎక్కడికి పోయింది? మహారథులైన చాలామంది కలిసి యుద్ధభూమిలో బాలుడైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అన్యాయంగా చంపేశారు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మం ఏమైందిరా? ఆ సమయంలో లేని ధర్మం గురించి, అప్పుడు పాటించని ధర్మం గురించి ఈ రోజున మాట్లాడితే ఏం లాభం ఉంటుంది? కరుణ, ఈ రోజున నువ్వు ఇక్కడ ఎన్ని ధర్మాలు నువ్వు పలుకుతున్నావు, ధర్మాలు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేది లేదు మేము నిశ్చయించుకున్నాడు. ఆనాడు పుష్కరుడు పాచికలతో నలుని జయించాడు. అయినా నలుడు పరాక్రమంతో తిరిగి రాజ్యాన్ని పొందాడు. అలాగే లోపం లేని పాండవులు కూడా అందరితో కలిసి ఈ యుద్ధభూమిలో పెద్ద పెద్ద శత్రువులను చంపుతారు, తిరిగి రాజ్యాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు. సోముకులతో కలిసి అధికారాన్ని అనుభవిస్తారు. తథాగత ధార్తరాష్ట్ర వినాశం ధర్మాభిగుప్తై సతతం నృసింహై. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.